నమస్తే. వెల్కమ్ టు విశ్వద్ ఆస్ట్రాలజీ. సో, ఈ వీడియోలో మనం కర్కాటక రాశి, కర్కాటక లగ్నం వారికి నవంబర్ మంత్ ప్రెడిక్షన్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మాట్లాడుకుందాం. సో, ఇక్కడ ప్లానెటరీ పొజిషన్స్ అండ్ ప్లానెటరీ ట్రాన్సిట్స్ యొక్క డేట్స్ అన్నీ కూడా రాశాను. మీ అవగాహన కోసం మీరు ఒకసారి అవి చూస్తూ చెప్పే ప్రెడిక్షన్స్ వినండి. కొంచెం బెటర్ క్లారిటీ వస్తుందన్నమాట. ఇది కర్కాటక లగ్నం వారైనా, కర్కాటక రాశి వారైనా ఇద్దరికి కూడా ఉపయోగపడుతుంది. చూడండి ఈ వీడియో అయితే. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆస్ట్రాలజీ లెర్నర్స్ కోసం మనం విశ్వద ఆస్ట్రాలజీ అకాడమీ అనే ఛానల్ అయితే ఓపెన్ చేశాము. సో చాలా మంది అడుగుతున్నారు అనమాట. ఓన్లీ ట్రాన్సిటే చేస్తున్నారు. ఆస్ట్రాలజీ లెర్నింగ్ వీడియోస్ కూడా చేయండి అని. సో అందుకోసమే వాళ్ళ కోసమే ఆస్ట్రాలజీ అకాడమీ అనే ఛానల్ ఓపెన్ చేశాను అనమాట. సో కంప్లీట్ ఆస్ట్రాలజీ కాన్సెప్ట్స్ డీప్ అండ్ బేసిక్ అండ్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో లింక్ అనేది ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్‌లో ఉంటుంది. ఒకసారి క్లిక్ చేసి ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ ముందుగా నవంబర్ 2న శుక్రుడు ఈ యొక్క లగ్నం నుంచి చతుర్థ స్థానంలోకి చతుర్థాధిపతి లాభాధిపతి అనే శుక్రుడు చతుర్థ స్థానంలోకి ఈ నవంబర్ 2న ఎంటర్ అవుతాడు అనమాట. అంటే తులారాశిలోకి. సో ఇక్కడ రావడం వల్ల ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫ్యామిలీ రిలేషన్షిప్స్ అండ్ ఫ్యామిలీ హార్మోనీ అనేది చాలా బెటర్మెంట్ అవుతుంది. అండ్ ఇంట్లో ఈ వాతావరణం అనేది చాలా బెటర్గా ఉంటుంది అనమాట. ఇంట్లో లగ్జరీ వస్తువులు కావచ్చు, లగ్జరీ ఐటమ్స్ అనేది ఎక్కువగా రావడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, బై చేయడానికి కూడా. అంటే లగ్జరీ ఫర్నిచర్ కావచ్చు, లగ్జరీ టీవీ కావచ్చు, ఏదైనా సరే ఐ మీన్ ఒక రిచ్ ఫీలింగ్ వచ్చే లగ్జరీ ఐటమ్స్ అనేటివి ఏవైతే ఉంటాయో అలాంటి ఒక ఎలైట్ ప్రీమియం వస్తువులన్నీ కూడా కొనడానికి అండ్ మెయింటైన్ చేయడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ మేజర్గా వాటన్నింటిని పక్కన పెడితే ఎమోషనల్ స్టేటస్ అండ్ ఎమోషనల్ సెక్యూరిటీ అనేది చాలా బెటర్మెంట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే చతుర్థ స్థానం మీ యొక్క ఎమోషనల్ స్టేటస్ అండ్ ఎమోషనల్ వెల్ బీయింగ్ అండ్ ఎమోషనల్ సెక్యూరిటీ అన్ని కూడా కంఫర్ట్ జోన్స్ అన్ని కూడా వస్తుంది. సో ఇక్కడ చతుర్థ స్థానంలో తన స్వక్షేత్రంలోకి ఇక్కడ శుక్రుడు రావడం వల్ల, శుక్రుడు శుభగ్రహము అండ్ చాలా పాజిటివ్ ప్లానెట్ కాబట్టి ఇక్కడ రావడం వల్ల ఏంటంటే అండ్ ఇవన్నీ కూడా జరుగుతాయన్నమాట. చాలా వరకు పాజిటివ్‌గా ఉంటుంది. ఎవరైతే రియల్ ఎస్టేట్‌లో ఉన్నారో వారికి మాత్రం కొన్ని మోడిఫికేషన్స్ ఇన్ రియల్ ఎస్టేట్ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఓకే, మీరు చేస్తున్న వర్క్‌లో మోడిఫికేషన్స్, చేంజెస్ అనేది ఎక్కువగా జరగడం అనేది జరుగుతుంది శుక్రుడు రావడం వల్ల. ఎందుకంటే శుక్రుడు ఈ డిజైనింగ్‌కి గాని, ఆ యొక్క లుక్‌కి గావచ్చు, ఆ యొక్క ప్రీమియం ఫీలింగ్‌కి గావచ్చు, ఆ యొక్క దాన్నేమంటారు సాటిస్ఫాక్షన్, సంతృప్తికి గావచ్చు, వీటన్నిటికి కారకుడు. సో ఆ శుక్రుడు అక్కడికి రావడం వల్ల ఏంటంటే ఆల్రెడీ జరుగుతున్న ఒక డిజైన్, ఒక 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 హౌస్ అనుకోండి, రియల్ ఎస్టేట్ వచ్చేస్తున్న వారికి ఒక నార్మల్ ఏదన్నా అపార్ట్మెంట్, ఒక బిల్డింగ్ కడుతున్నారు అనుకోండి. ఆ బిల్డింగ్ డిజైన్‌లో చిన్న చిన్న మోడిఫికేషన్స్, ఆ యొక్క విండోస్ అనేది సైడ్‌కి రావడం కావచ్చు, ఓకే, ఆ మెయిన్ డోర్ డిజైన్ మారడం కావచ్చు, ఏదైనా సరే ఇలాంటి మోడిఫికేషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతాయి. ఎందువల్లంటే ఆ యొక్క లుక్‌ని, ఆ యొక్క డిజైన్‌ని ఎన్హాన్స్ చేయడానికి. సో ఆ యొక్క ఫీలింగ్, ఆ యొక్క అర్జ్ అనేది ఎక్కువగా క్రియేట్ చేస్తాడనమాట శుక్రుడు ఇక్కడ. సో ఇదైతే కన్సిడర్ చేయండి. నెక్స్ట్ ఇంకా బుధుడు వక్రించడం. మీ వ్యయ స్థానాధిపతి, తృతీయ స్థానాధిపతి అయిన బుధుడు ఇక్కడ పంచమ స్థానంలో వక్రించడం అనేది నవంబర్ 10న స్టార్ట్ చేస్తాడనమాట. సో ఇక్కడ స్టార్ట్ అవ్వడం వల్ల తృతీయ స్థానం పర్టికులర్‌గా ఎక్స్‌ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్, ఏదైనా ఒక ఎమోషన్‌ని అటాచ్ చేసి మాట్లాడడం అనేది థర్డ్ హౌస్. నార్మల్‌గా మాట్లాడడం అనేది సెకండ్ హౌస్. ఓకే, ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నది సెకండ్ హౌస్. నా సెకండ్ హౌస్ యాక్టివేట్ అయింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నా. నా థర్డ్ హౌస్ యాక్టివేట్ అయిందంటే నేను ఏదైనా ఎమోషన్, కోపం కావచ్చు, బాధ కావచ్చు, సంతోషం కావచ్చు, ఏదన్నా సరే ఎమోషన్ అటాచ్ చేసి మాట్లాడడం అనేది థర్డ్ హౌస్ అనమాట. ఎక్స్‌ప్రెషనల్ వే ఆఫ్ స్పీకింగ్. సో ఇక్కడ థర్డ్ హౌస్ లార్డ్ అయిన బుధుడు వక్రించడం అనేది నవంబర్ 10న స్టార్ట్ చేయడం వల్ల ఏంటంటే ఈ యొక్క కమ్యూనికేషన్‌కి సంబంధించిన విషయాల్లో కాస్త సెట్ బ్యాక్స్ అయితే ఉంటాయన్నమాట. ఎమోషనల్ వే ఆఫ్ కమ్యూనికేషన్, ఎక్స్‌ప్రెషనల్ వే ఆఫ్ కమ్యూనికేషన్ అనేది సరిగ్గా చేయలేరు. మీరు చెప్పాలనుకుంది ఏది కూడా కంప్లీట్‌గా ఒక ఆర్గ్యుమెంట్ అనేది చేయలేరనమాట బేసికల్లీ. ఈ టైం పీరియడ్‌లో ఆర్గ్యుమెంట్స్‌లో వేటిలో కూడా ఇన్వాల్వ్ అవ్వకండి. అండ్ ఏది కూడా ఐ మీన్ ఆల్రెడీ ప్రాబ్లమాటిక్‌గా ఉన్న రిలేషన్‌షిప్స్ కావచ్చు, ఆల్రెడీ ప్రాబ్లమాటిక్‌గా ఉన్న రిలేటివ్‌తో కావచ్చు, మళ్ళీ కమ్యూనికేషన్ జరిపి, మళ్ళీ వాళ్ళతో కలుసుకుందాం, మళ్ళీ వాళ్ళతో ఆ యొక్క ఎక్స్‌ప్లనేషన్ అనేది చేద్దాం, ఇవేవి కూడా అనుకోకండి. నార్మల్‌గా ఐడియల్‌గా ఉండండి కొన్ని రోజుల పాటు. కొన్ని రోజుల తర్వాత వక్కరించడం వదిలేసి తులారాశిలోకి వచ్చేసిన తర్వాత కావాలంటే చేసుకోండి. ఓకే, తులారాశిలోకి వచ్చేయడం అంటే నవంబర్ 23న జరుగుతాడు. ఆ తర్వాత కూడా వక్రించడం అలానే ఉంటుంది. వక్రీకరణలోనే ఉంటాడు. ఆ తర్వాత వక్రించడం వదిలేసిన తర్వాత కావాలంటే మీరు మళ్ళీ ఇలాంటి యొక్క యాక్షన్స్ అన్నీ కూడా తీసుకోండి. సడన్ ఎక్స్‌పెన్సెస్ అనేది కూడా ఎక్కువగా అవుతాయి. వ్యయ స్థానాధిపతి కాబట్టి సడన్ ఎక్స్‌పెన్సెస్ కూడా అవుతాయి. పంచమ స్థానంలో ఉన్నాడు కాబట్టి చిల్డ్రన్‌కి సంబంధించి కావచ్చు, ఇంకా ఈ యొక్క రిలేషన్స్‌కి సంబంధించి కావచ్చు, లవ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న వారికి మీ యొక్క పార్ట్నర్‌కి ఎక్కువగా ఎక్స్‌పెన్సెస్ అనేది పెట్టాల్సి రావడం గానీ, అండ్ ఎవరైతే పిల్లలు కలిగి ఉన్నారో వాళ్ళకైతే ఎక్కువగా వాళ్ళ యొక్క స్కూలింగ్‌కి గానీ, వాళ్ళ యొక్క డే టు డే నీడ్స్‌కి గానీ, ఇలాంటి వాటికి ఎక్కువగా ఎక్స్‌పెండిచర్ అనేది అవ్వడం గానీ, ఎక్స్‌పెన్సెస్ ఎక్కువగా అవుతాయన్నమాట. కొంచెం ఇది గమనించాల్సి ఉంటుంది. అండ్ స్పెక్యులేషన్ ఫీల్డ్‌లో ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం ప్రాబ్లమాటిక్‌గానే ఉంది. ఓకే, మరి హెవీగా అని కాదు, కాస్త ప్రాబ్లమాటిక్‌గానే ఉంది. స్పెక్యులేటివ్ అంటే ఏంటంటే
ఈ యొక్క లాటరీస్, హార్స్ రేసింగ్, ట్రేడింగ్, ఓకే. ఇంకా ఈ యొక్క పందాలు అండ్ ఇంకా ఈ యొక్క బెట్టింగ్స్ ఇవన్నీ కూడా మీకు స్పెక్యులేటివ్ గెయిన్స్ కిందకొస్తాయి. ఈ ఫీల్డ్స్‌లో ఎవరైతే ఉన్నారో అండ్ ఈవెన్ దో హాబీ రీత్యా అకేషనల్‌గా చేసేవారికి కూడా ఈ టైమ్ పీరియడ్ అంతగా హెవీగా కలిసొచ్చే అంతేం లేదనమాట. ఒకవేళ మీ జీవనాధారం మీ మీ వృత్తే అదే అయితే మాత్రం కొంచెం కేర్‌ఫుల్‌గా వాటన్నిటిని కూడా డీల్ చేయండి. ట్రేడర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా! ట్రేడింగ్ చేసేవాళ్ళు వీళ్ళంతా కొంచెం కేర్‌ఫుల్‌గా ఐ మీన్ ట్రేడ్ చేయండి. సో, ఇదొకటి. అండ్ మిస్‌కమ్యూనికేషన్స్ కూడా ఎక్కువవుతాయన్నమాట. ఈ టైమ్ పీరియడ్‌లో మిస్‌కమ్యూనికేషన్ అండ్ మిస్‌అండర్‌స్టాండింగ్స్ కూడా అవతల వాళ్ళతో ఎక్కువగా అయ్యి పొటెన్షియల్ లాసెస్ కూడా ఎక్కువగానే ఉంటాయి. కాస్త కేర్‌ఫుల్‌గా అయితే ఉండండి. నెక్స్ట్ ఇంకా గురుడు లగ్నంలో వక్కరించడం. నవంబర్ 11న స్టార్ట్ చేస్తాడు. మీ యొక్క షష్ఠ నవమాధిపతి అయిన గురుడు లగ్నంలో వక్కరించడం స్టార్ట్ చేస్తాడనమాట. సో, ఇదొక టిపికల్ కండిషన్ అండ్ కాంబినేషన్. అక్కడ గురుడిది ఉచ్చ స్థానము ఫస్ట్ పాయింట్. అండ్ ఇంకా వక్రించబోతున్నాడు. దుస్థానాధిపతి అవుతున్నాడు. త్రికోణ స్థానాధిపతి అవుతున్నాడు. అండ్ అది లగ్నమైంది. కేంద్ర కోణమైంది. ఇది ఒక టైప్ ఆఫ్ డిఫరెంట్ పొజిషనింగ్ అనమాట గురుడికి ఇదైతే. అండ్ అండ్ లగ్నాధిపతి ఏమన్నా కొంచెం కామ్‌గా ఒక చోట ఉంటాడా అంటే చంద్రుడు అవుతున్నాడు. ఓకే. లగ్న రాశ్యాధిపతి. ఆ చంద్రుడు ఆల్‌వేస్ మూవింగ్ 2 ½ డే ఒక రాశి, 2 ½ డే ఒక రాశికి మూవ్ అయిపోతూనే ఉంటాడు. సో, కాబట్టి గురుడికి ఇదొక టైప్ ఆఫ్ టిపికల్ కండిషన్ పొజిషనింగ్ అనమాట. సో, మేజర్‌గా ఇక్కడ ఉండడం వల్ల ఏంటంటే ఎథికల్ రీకన్సిడరేషన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అంటే ఏంటంటే మీరు చేస్తున్న మీకున్న విలువలు కావచ్చు, మీకున్న ఆ యొక్క ఎథిక్స్ కావచ్చు, కొన్ని కొన్ని ఉంటాయి కదా! నేను ఇట్లా లంచాలు తీసుకోనని కావచ్చు, నేను ఇట్లా ఇలా చేయనని కావచ్చు, ఇట్లా మీకు సెల్ఫ్‌గా మీకు కొన్ని ఎథిక్స్ ఉంటాయి కదా! అవన్నీ గూడా మళ్ళీ గూడా రీకన్సిడర్ చేసి అనెథికల్ బిహేవియర్స్‌లోకి మీరు మారడానికి గాని, జెలసీ అనేది ఎక్కువగా వచ్చి, ఆ జెలసీ వల్ల మీరు ఇంకేదన్నా కుళ్ళు అంటారు కదా! సో, ఆ కుళ్ళు అనేది మీలో ఎక్కువ అవ్వడం కావచ్చు. వాటి వల్ల ఏదన్నా నెగెటివ్ వర్క్స్ చేసే అవకాశాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉన్నాయి. సో, ఇలా చెప్తున్నాను ఏమనుకోకండి, అన్నీ కూడా ఓపెన్‌గా చెప్తున్నా. ఓకే. సో, నేను అది క్లియర్‌గా పెట్టుకుంటానన్నమాట ఎప్పుడైనా సరే. నా ఛానెల్ స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడైనా సరే నేను అన్ని పాజిటివ్, నెగెటివ్ అన్నీ కూడా ఓపెన్‌గానే చెప్తాను. సో, మీకిప్పుడు కొంచెం అట్లా అనిపించినా సరే మళ్ళీ జాగ్రత్త పడతారు కాబట్టి. సో, అందువల్లే అండ్ ఆ జెలసీ కావచ్చు, ఆ యొక్క అనెథికల్ బిహేవియర్ వైపు మీ యొక్క టెండెన్సీస్, మీ యొక్క ఇంక్లినేషన్స్ అనేది ఎక్కువగా అవ్వడం కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కొంచెం వీటిని ఆలోచనలో పెట్టుకొని మీరు చేసే పనులన్నిటిని కూడా కొంచెం జాగ్రత్తగా చేయండి. ఓకే. అనెథికల్ వేలో కాకుండా ఎథికల్ వేలో చేయడానికి ప్రయత్నించండి. అండ్ ప్రేయర్స్ అనేది ఎక్కువ చేస్తారన్నమాట. ఈ టైమ్ పీరియడ్‌లో మీరు ప్రేయర్స్ అంటే మీరు దేవుడికి దండం పెట్టుకోవడాలు. ఓకే. గుడికి టెంపుల్ విజిట్స్ కావచ్చు అండ్ పిల్గ్రిమేజ్ విజిట్స్ అనేటివి ఎక్కువగా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకిలా చేస్తే మంచిది. ఓకే. అనెథికల్ వే ఆఫ్ బిహేవియర్స్ ఆర్ జెలసీస్ వాటి వైపు ఇంక్లైన్ అవ్వకుండా ఉండాలి అంటే ఇంకేదైనా డైవర్షన్స్ చేసుకుంటే మంచిది. ఆ డైవర్షన్స్ అనేది స్పిరిచ్యువల్ ప్లేసెస్‌కి విజిట్ చేయడం గాని, పిల్గ్రిమేజెస్‌కి విజిట్ చేయడం గాని అండ్ ఈ యొక్క టెంపుల్స్‌కి చూడడం గాని ఇలాంటివి చేస్తే బెటర్ అనమాట. అండ్ మీ యొక్క పాస్ట్ డెసిషన్స్ అన్నిటిని కూడా మళ్ళీ రీకన్సిడర్ చేసి రీకన్‌స్ట్రక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ సన్ ఇన్ స్కార్పియో. సూర్యుడు వృశ్చిక రాశిలోకి నవంబర్ 16వ తేదీ సూర్యుడు వృశ్చిక రాశిలోకి ఎంటర్ అవుతాడనమాట. ది బెస్ట్ ఎవర్ ట్రాన్సిట్ ఇది మాత్రం. లాస్ట్ 1 ఇయర్‌లో జరిగిన ది బెస్ట్ ట్రాన్సిట్ అనమాట. ఎందువల్ల అంటే ఇక్కడ గురుడు యొక్క దృష్టి పంచమ స్థానం పైకుంది. ఓకే. సూర్యుడు ద్వితీయాధిపతి అంటే ధనస్థానాధిపతి త్రికోణ స్థానంలోకి వెళ్తున్నాడు. ఓకే. అంటే ద్వితీయాధిపతి, పంచమాధిపతి కలిస్తే ఒక వెల్త్ యోగ అంటే ఒక ధన యోగం అనేది ఫార్మ్ అవుతుంది. సో, ఇక్కడ ఆ యొక్క యోగం అని ఫార్మ్ చేస్తున్నాడు. అండ్ అది మిత్రక్షేత్రం అవుతోంది. సో, ఇన్ని కండిషన్స్ అండ్ అది కూడా మళ్ళీ జలతత్వ రాశి. జలతత్వ రాశిలో మీకు ద్వితీయాధిపతి పడ్డ అండ్ డి2 చార్ట్. ఓకే. ఆ యొక్క డి2 చార్ట్ అనేది మీకు కర్కాటక లగ్నమైన చాలా పాజిటివ్ అనమాట. ఓకే. హోరా చక్రం అంటారు. సో, ఎందువల్ల అంటే అది పాజిటివ్ అనేది కర్కాటక రాశి కావచ్చు, వృశ్చిక రాశి కావచ్చు, మీన రాశి కావచ్చు, ఇవన్నీ జలతత్వ రాశులు. జలతత్వ రాశిలో లగ్నం గాని, ద్వితీయాధిపతి గాని, లాభాధిపతి గాని ఇది ఒక టెక్నిక్. లాభాధిపతి గాని పడ్డాడు అంటే జలతత్వం అంటే ఏంటి? ఈజీ ఫ్లో అనమాట. ఓకే. వాటర్‌కి సంబంధించిన సైన్. వాటర్ ఈజీగా ఫ్లో అయిపోతుంది. మీరు ఎట్లా పెట్టినా కొంచెం ఇంక్లినేషన్ కొంచెం స్లోప్ అనేది ఉందంటే ఫ్లో అయిపోతుంది. ఓకే. సో, అంత కష్టం లేకుండా ఈజీగా వెళ్ళిపోతుందనమాట. సో, సేమ్ ఆ యొక్క క్యారెక్టరిస్టిక్, ఆ యొక్క నేచరే ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఆ మనీ విషయంలో కూడా. మనీ అనేది ఈజీగా గెయిన్ అనేది వస్తుంది. కొంచెం ఎఫర్ట్ పెట్టినా గెయిన్ అనేది హెవీగా వస్తుంది. సో, ఇలాంటివన్నీ కూడా మీకు ఆ జలతత్వ రాశిలో సెకండ్ లార్డ్, 11థ్ లార్డ్ ప్లేస్ అయినప్పుడు కొంచెం జరిగే అవకాశాలుంటాయి. ఇక్కడేంటంటే చాలా పాజిటివ్ కండిషన్స్ అప్లై అవుతున్నాయి. పంచమ స్థానం అవ్వడము, గురుడు దృష్టి రావడం, జలతత్వ రాశి అవ్వడం, మిత్రక్షేత్రం అవ్వడం, ద్వితీయాధిపతి అవ్వడం ఇలాంటివన్నీ కూడా. సో, ఇలా ఉండడం వల్ల
స్టార్టప్స్ ఏదైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే కొత్త బిజినెసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, మానిటరీ గెయిన్స్ కోసం చూస్తున్నారో, లోన్స్ కోసం చూస్తున్నారో, అండ్ ఇంకేదైనా సరే మనీకి సంబంధించిన ఎలాంటి విషయమైనా సరే, ఓకే, ఏదైతే చూస్తున్నారో ఫ్యామిలీ ప్రాపర్టీస్, మేజర్గా ఫ్యామిలీ ప్రాపర్టీస్, ఇన్హెరిటెంట్ ప్రాపర్టీస్ ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వీళ్ళందరికీ కూడా 90%, ఓకే, 100% కూడా జరిగే అవకాశం ఉంది. 90% మాత్రం కన్ఫర్మ్డ్గా పాజిటివ్గా జరుగుతుంది. ఇవన్నీ కూడా అన్నీ కూడా వర్కౌట్ అవుతాయి అన్నమాట, అన్నీ కూడా జరుగుతాయి. ఓకే, మీ యొక్క అసెట్స్ అనేది వాల్యుయేషన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడం కానీ, చతుర్థం నుంచి అడిషన్ హౌస్ అయిన పంచమంలో ఉన్నాడు కాబట్టి అసెట్స్ ఆస్తిపాస్తుల యొక్క వాల్యుయేషన్ ఇంప్రూవ్ అవ్వడం కావచ్చు, అండ్ మంత్లీ గెయిన్స్ అనేది ఇంప్రూవ్ అవ్వడం కావచ్చు, అండ్ స్టార్టప్స్కి చాలా పాజిటివ్ టైం పీరియడ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతుంది. ఇవి మీరైతే కన్సిడర్ చేయండి. సో ఇదన్నమాట ఈ యొక్క వీడియోకి అయితే. సో మీరు కూడా ఇలాంటి యాక్యురేట్ ప్రిడిక్షన్స్ ఇవ్వాలి అండ్ ట్రూ ఆస్ట్రాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారా? వితౌట్ ఎనీ బ్లఫ్ అండ్ అన్నెసెసరీ థియరీస్ ఏమీ లేకుండా ఓన్లీ కోర్ కాన్సెప్ట్స్ ప్లస్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్ అండ్ గ్రేట్ ఆస్ట్రాలజికల్ నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవాలనుకుంటే హియర్ ఇస్ ద ఛాన్స్. మన విశ్వద ఆస్ట్రాలజీ నుండి నేను ఒక అద్భుతమైన కోర్స్ అయితే లాంచ్ చేశాను. ఇది కంప్లీట్లీ లైవ్ ప్లస్ ప్రాక్టికల్ ప్లస్ బిగినర్ ఫ్రెండ్లీ. ఆస్ట్రాలజీలో ఏమి రాని వారు కూడా ఈ కోర్స్ జాయిన్ అయ్యి మాస్టర్ అవ్వచ్చు అనమాట. ఆస్ట్రాలజీలో మాస్టర్ అయితే అవ్వచ్చు. దీంట్లో నేను నా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ రీసెర్చ్ అండ్ నాలెడ్జ్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో ఒక మంచి కోర్స్ లాగా డిజైన్ చేశాను. ఇది ఒక ఇంటిగ్రేటెడ్ అండ్ ఫాస్ట్ ట్రాక్ కోర్స్ విత్ 1.5 months డ్యూరేషన్ అండ్ 22 to 24 లైవ్ సెషన్స్ విత్ వీకెండ్ క్లాసెస్ అన్నమాట. మొత్తం కోర్స్ అంతా కూడా తెలుగు ప్లస్ ఇంగ్లీష్ రెండింటిలోనూ అవైలబుల్లో ఉంటుంది. ఈ ఇంటిగ్రేటెడ్ వేదిక్ ప్లస్ కేపీ ఆస్ట్రాలజీ కోర్సులో మీరు నేర్చుకోబోయే టాపిక్స్ వేదిక్ నుండి 12 జోడియాక్ సైన్స్, హౌసెస్ అండ్ ప్లానెట్స్, ఫ్రెండ్షిప్ అండ్ ఎనిమిటీ అమాంగ్ ప్లానెట్స్, కీ యోగాస్ అండ్ దోషాస్, వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం ఫైనాన్సెస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, మ్యారేజ్ ఎలా చూడాలి, కెరీర్ ఎలా చూడాలి, లైఫ్ గ్రోత్ ఎలా చూడాలి అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, ట్రాన్సిట్స్ అండ్ రెమెడీస్, ఇవి వేదిక్లోని కోర్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ మూవింగ్ టు కేపీ ఆస్ట్రాలజీ. కేపీ బేసిక్స్, జోడియాక్ డివిజన్స్, సబ్లాట్స్, ప్రామిస్ ఆఫ్ ద ఈవెంట్ ఎలా చూడాలి, ప్రామిస్ ఆఫ్ కస్పల్ సబ్లాట్ థియరీ, అసలు సబ్లాట్ అంటే ఏంటి, స్టార్ లాట్ అంటే ఏంటి, ఫలితాలు ఎలా ఉంటాయి, ప్లానెటరీ సిగ్నిఫికేటర్స్ ABCDEF సిగ్నిఫికేటర్స్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ఎలా క్యాల్కులేషన్స్ చేయాలి. సో ఇది చాలా కోర్ కాన్సెప్ట్ అనమాట. కేపీ ఆస్ట్రాలజీ మొత్తం ఈ సిగ్నిఫికేటర్స్ పైన ఆధారపడి ఉంటుంది అండ్ రూలింగ్ ప్లానెట్స్ పైన, సిగ్నిఫికేటర్స్ పైన, సబ్లాట్ పైన ఆధారపడి ఉంటుంది. సో కోర్ అయిన ఈ ABCDE సిగ్నిఫికేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, రూలింగ్ ప్లానెట్ థియరీ ఏంటి, రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, పరిపాలక గ్రహాలను ఎలా చూడాలి, మెయిన్లీ కేపీ టెక్నిక్స్ అయితే నేర్పిస్తాను. బేసిక్ రూల్స్ అండ్ అడ్వాన్స్డ్ రూల్స్ అండ్ యొక్క టెక్నిక్స్ అన్ని కూడా క్లియర్గా నేర్పిస్తాను. మెయిన్లీ కేపీ టెక్నిక్స్ టు ప్రెడిక్ట్ మ్యారేజ్, కెరియర్ అండ్ హెల్త్, జాబ్ ట్రాన్స్ఫర్, జాబ్ ప్రమోషన్, బిజినెస్, జాబ్ ఆర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, టైప్ ఆఫ్ కెరియర్ అండ్ టైప్ ఆఫ్ ఫీల్డ్, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి, రాహు కేతు అండ్ దేర్ రోల్, కేపీ ఆస్ట్రాలజీలో రాహు కేతువుల యొక్క రోల్ ఏంటి అన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇలా ఇంకా చాలా కోర్ కాన్సెప్ట్స్ అండ్ ప్రెడిక్టివ్ టెక్నిక్స్, అద్భుతమైన ప్రెడిక్టివ్ టెక్నిక్స్ చెప్తాను. సో ఈ కోర్సులో మొత్తం అన్ని కూడా కవర్ చేస్తాను. సో ఇన్ని కోర్ కాన్సెప్ట్స్ చెప్తున్నారు, ఫీజు ఎక్కువ ఉంటుంది అనుకుంటున్నారా? జస్ట్ 12,000 మాత్రమే. లాంచ్ చేసిన ప్రైస్ 20,000 అండ్ డిస్కౌంటెడ్ ప్రైస్ 15,000 అండ్ అందులో కూడా ఫస్ట్ జాయిన్ అయ్యే 12 మెంబర్స్కి 12,000కే ఈ కోర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు లైవ్లో నా దగ్గర నుండే నేర్చుకుంటారు వయా ఆన్లైన్ క్లాసెస్. సో ఈ ఛాన్స్ అయితే మిస్ అవ్వకండి. లిమిటెడ్ బ్యాచ్ మాత్రమే. జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆర్ కాల్ చేయండి. సీ యూ ఇన్ లైవ్ సెషన్స్.